100 మంది వచ్చినారు, కానీ వారం తర్వాత కనిపించలేదు. 1 లక్ష కంటే ఎక్కువ ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత కూడా టోటల్ ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఇంత పోరాటం చేసిన తర్వాత 10% ఉట్టి డిలీట్ అయినాయి. అది కూడా ఏం డిలీట్ అయినాయి? డెత్ టోటల్స్ డిలీట్ అయినాయి. మేము కోర్టుకి చెప్పినాం కాబట్టి, మొత్తం వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు పెట్టినాం కాబట్టి, ప్రెస్ మద్దతు తీసుకున్నాం కాబట్టి ఉట్టి 10%, అంటే 10 years నుంచి నేను పోరాటం చేస్తున్నా, మొత్తం చేస్తే 10%. ఇట్లా ఎంత బతుకుతా నేను? ఇంకా 20 years ఎంత తీయగలను? ఒక 20%, 30% నెక్స్ట్ జనరేషన్ కి పోతుంది. కానీ ఇలా హ్యాపీ ఎందుకున్నా అంటే, మా రాహుల్ గాంధీ గారు మొత్తం ఇండియా బ్లాక్, మొత్తం అపోజిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్ బోకస్ దొంగ లంగా ఓట్లు ఏం. ఇప్పుడు మన టైం వచ్చింది. అందరు చెప్పేది నాకు ఏం ఫిరోజ్ ఖాన్, విక్టరీ ఇంపార్టెంట్ కాదు, హిస్టరీ చెప్పేది నువ్వు. ఎస్, వేరే ఏదైనా కాన్స్టిట్యుయెన్సీ కంటెస్ట్ చేస్తే గెలుస్తాం, కానీ ఇక్కడ ఈ దొంగ లంగా ఓట్లు తీయాలి. ఎంఐఎం పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నా? వీళ్ళు బోకస్ కింగ్లు కాబట్టి. ఈ ప్యాటర్న్ హైదరాబాద్ లోక్సభలో, నాంపల్లిలో ఈ మొత్తం ప్యాటర్న్ ఎంఐఎం ఫాలో చేసేది, బీజేపీ ఫాలో చేస్తుంది. ఈ రెండు శర్వానీలు బ్రదర్స్ వీళ్ళే నేర్పించినారు బీజేపీకి. పన్నా ప్రచారక్ చెప్తారు, అరే ఏం పని చేయరు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని చెప్తారు. దాని తర్వాత జాబ్స్ ఇయ్యరు, ప్రైస్ మీద కంట్రోల్ ఉండదు, ఆపరేషన్ సింధూర్ చేయడానికి బలం ఉండదు, ధైర్యం ఉండదు. వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్ గెలుస్తున్నారు. ఎట్లా గెలుస్తున్నారు? ఇదే మెకానిజం. నేను 5 years నుంచి కంటిన్యూస్లీ పోరాటం చేస్తున్నా కాబట్టి ఈ అన్ని ప్రూఫ్లు తీసుకోవచ్చేలా. నేను ఇలా మీ ముందటి నుంచి ఎలక్షన్ కమిషన్ కి నేను ఛాలెంజ్ చేస్తా. మీకు ఏం కావాలి? ఎఫిడవిట్ కావాలి, నా జీవితం కావాలి, రాసి ఇచ్చేస్తా. ఇది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు సరని చేసినారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసి చూపియండి. సో ఇక్కడ అవుతుంది, మా నాంపల్లిలో, హైదరాబాద్ లో ఏమైతుంది అదే మొత్తం ఇండియాలో నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, అక్కడి నుంచి రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మా మొత్తం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది డిక్టేటర్షిప్ నడవదు, తానాషాహి నడవదు, ఇండియా మేల్కున్నది. సో ఈ ప్రూఫ్లతో ఎలా మేము ముందు వచ్చినాం. ఇప్పుడు స్టేట్ గా మేము అడుగుతున్నాం ఒకటే, ఇది ఒక హ్యూజ్ క్రిమినల్ ఫ్రాడ్, ఇది ఓటర్స్ ఫ్రాడ్, ఇది కొల్యూషన్ బీజేపీకి ఎలక్షన్ కమిషన్ మధ్య, ఇది ఒక కొల్యూషన్. మాకు కావాలి ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్. ఓట్ చోరీ అంటే, ఓట్ దొంగతనం అంటే ఇది ఎలక్టరల్ కరప్షన్.
ఎలక్ట్రల్ కరప్షన్ అంటే మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద ఒక పెద్ద అటాక్. 1% 1 ఓటు ఉండాలి, ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ కి స్ట్రేట్ అడుగుతున్నాం, డిజిటల్ ఓటర్ లిస్ట్ పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టండి. పబ్లిక్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ దానికి ఆడిట్ చేస్తారు. ఇది ఫైట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ, టు సేవ్ డెమోక్రసీ. అండ్ ఇది పొలిటికల్ ఫైట్ కాదు, ఇది ఓన్లీ సేవింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. 1% 1 ఓట్, ఇది ఫేర్నెస్ రావాలి. అండ్ ఉట్టి మాటలు మాట్లాడతలేం, ప్రూఫ్లు ఎస్టాబ్లిష్ చేసినాం. ఎస్టాబ్లిష్ చేసి విత్ ప్రూఫ్స్ మీ ముందు వస్తున్నాం. ఈ పరిస్థితి అలా. సో ఇదే లెక్కలో ఎంఐఎం పార్టీ బీజేపీకి బి టీం కాబట్టి సేమ్ నేచర్ వీళ్ళది ఇద్దరిది. వాళ్ళు డివైడ్ అండ్ రూల్, వీళ్ళు డివైడ్ అండ్ రూల్. వాళ్ళు దొంగలంగా మాటలు, వీళ్ళు దొంగలంగా మాటలు. వీళ్ళు హిందుత్వ గురించి మాట్లాడతారు, వీళ్ళు ఏదో మాట్లాడతారు. ఎప్పుడు ఆపోజిట్ ఉంటారు, పొలిటికల్ పోలరైజేషన్ చేస్తారు. ఎప్పుడు అసదుద్దీన్ నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ బీజేపీకి తిడుతూనే ఉంటాడు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా తిడితే ఈడీ వచ్చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది, సిబిఐ వచ్చేస్తుంది. కానీ అసదుద్దీన్ ఓవైసీకి బెస్ట్ పార్లమెంటరీ అవార్డ్ దొరికిపోతుంది. ఆ లంగాఫేలో ఏం పీకినాడని ఓల్డ్ సిటీకి డస్ట్బిన్ తయారు చేస్తాడు, ఛాంపియన్స్ ఆఫ్ ముస్లిం చెప్తాడు. ఇలా జూబ్లీస్ లో బై ఎలక్షన్ ఉన్నది, అక్కడ 1,20,000 ముస్లింస్ ఉన్నారు. కంటెస్ట్ చేయి గెలువరు, బొక్కసోట్లు లేవు, గెలవలేరు. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చేసి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేయమనండి, 5 lakhs ముస్లింస్ ఉన్నారు, దొంగ ఓట్లు లేవు. ఎక్కడ దొంగ ఓట్లు లేవు, వీళ్ళు కంటెస్ట్ చేయరు. అట్లనే సేమ్ ఇది ఫార్మాట్ లో ఒక కాయిన్ కి 2 హెడ్స్ అంటే ఎంఐఎం, టేల్స్ అంటే బీజేపీ. వీళ్ళు సేమ్ నేచర్. మహాదేవ్పుర సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏమంటే మా ముఖ్యమంత్రి గారికి మీరు కమిటీ వేయండి ఒకటి. ఆ కమిటీలో సీనియర్లకు వేయండి. మీరు వేసి దీని మీద ఎంత అవేర్నెస్ మొత్తం లీడర్స్ కి తీసుకురావాలి. నా మొత్తం ఎక్స్పీరియన్స్, నా మొత్తం జీవితం సాక్రిఫైస్ చేసిన దీని గురించి. ఇది ఈజీ కాదు తమ్ముడు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తేనే అవుతుంది. మొత్తం టైం పెట్టాలి. రోజుకి 10 గంటలు పెట్టినాం. లక్షలు ఇప్పుడు దాకా కోట్లు అయిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ సహకారదు, మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్ చేయరు, గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఓన్లీ 1 man షో సింగిల్ గా పోవాలి.